దేవుని మహాకృపను బట్టి నేటి దినాల్లో దేవుని మహాకృపను బట్టి బైబిల్ వాక్య ప్రకారంగా కొన్ని విషయాల్లో మనము జాగ్రత్త వహించాలని దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేని కొరకు, ఎందుకొరకు, ఏమి చేయాలి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మహాకృపను బట్టి ప్రస్తుత దినాలు ఎలాంటి పరిస్థితులు మనం ఉంటున్నామో, ఎలాంటి శ్రమలు మనం అనుభవించవలసి వస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో పడిపోవలసి వస్తుందో, ఎలాంటి మరణాలు మనం చూడవలసి వస్తుందో చూస్తూ ఉన్నాం బిడ్డలారా. మన జీవితం అయితే ఎలాగ నాశనం అయిపోతుందో, అభివృద్ధి లేక ఎలా కుప్పకూలిపోతున్నామో, నెమ్మది లేక, సంతోషం లేక ఎంతగా అల్లాడిపోతున్నామో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను, ఆయన చెప్పే ప్రతి మాటను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను వింటున్నాము కానీ వాటిని నిర్వర్తించలేకపోతున్నాం. హల్లెలూయా. ఒక బాధ కలిగితేనో, ఒక భయం కలిగితేనో, ఏదైనా ఆందోళనకు గురవుతేనో, మరణపాయమైన అపాయం కలిగితేనో, ఏదైనా ఊహించలేని సంఘటన జరిగితేనో, ఆ క్షణము, ఆ నిమిషము, ఆ రోజు వరకు దేవుడు కావాలి. అది కాస్త మనం గట్టెక్కితే గనక దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ కృతజ్ఞత అనేది తెలియపరచుకునే మర్చిపోయే ఘటనలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అట్టి క్రైస్తవులు మనం చూస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడాలు, ఆయన విధులు ఒక మనిషి కరెక్ట్గా పాటించగలిగితే నిజంగా ప్రతిరోజు ప్రతి ఇంట కూడా ఆ కుటుంబం అభివృద్ధి కావచ్చు, ఆ జీవితం ఎదుగుదలలో దేవుని తోడు ఉండడమే కావచ్చు, ఆ కుటుంబానికి కావలసిన సంతోషము, ఆ బిడ్డలు ఎక్కడున్నా, ఆ కుటుంబం ఎక్కడున్నా, ఆ ఇంటి వారు ఎక్కడున్నా, ఇంటి యజమానుడు ఎక్కడున్నా, చాలా బలమైన దేవుని క్రియలు వారిలో చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆజ్ఞలు కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు, నిర్గమకాండం 20 అధ్యాయంలో చూసినట్లయితే నేను తప్ప వేరే దేవుడు లేడు, ఈ పొరుగు వాళ్ళని ఆశించకూడదు, ఇలాంటివి వినేసరికి కొంచెం మనకి చాలా కష్టమవుతుంది. మొదటి కీర్తనలో చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గమున, చెప్పండి గట్టిగా చెప్పండి, చదవండి ఒకసారి అది.
ఒకసారి కీర్తన గ్రంథం తీసి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటకు నిలబడక. హల్లెలూయా. ఏమన్నా పైనున్న ఏదైనా మనకు సాధ్యమేనా? పైనున్న దేవుని మాటలు చెప్పినటువంటి కీర్తనలో మొదటి కీర్తనగా ప్రథమ స్కందంగా చెప్పినటువంటి ఈ అంశంలో ఏమైనా మనం ఇది పాటిస్తున్నాం అనేది ఏదైనా ఉందా? చూడండి, ఉందంటారా? చెప్పాలా? దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రభు? దానివల్ల మనం ఏం నష్టపోతున్నాం? ఆ పైన వచ్చిన మొదటి వచ్చినమే చూసుకున్నట్లయితే దుష్టులు, పాపులు, అపహాసకులు ఈ చాలా మూలం మన జీవితానికి. దుష్టులు, పాపులు, అపహాసకులు ఈ మూడు రకాలు. యాక్చువల్లీ మూడు ఒకే కోవకు చెందినవి, కాకపోతే ఈ మూడు రకాలుగా ఉన్నారు ఈరోజు. దుష్టుడు ఎవడు? పాపులు ఎవరు? అపహాసకులు ఎవరంటే మూడు అపవాదికి చెందిన బ్యాచ్ అయింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు తినరు మరొకరిని, వీరు తీసుకోరు మరొకరిని, వీరు పొందుకోరు మరొకరిని పొందుకోరు. వీళ్ళ రిమోట్ ఎక్కడ ఉంటుంది అంటే అపవాది దగ్గర ఉంటుంది. వీళ్ళ రిమోట్ ఎక్కడ ఉంటుంది? అపవాది దగ్గర ఉంటుంది. నిజానికి ఇప్పుడు మనం ఒక బైబిల్ తీసి చదవాలనుకున్నాం అనుకో, ఎలాగొస్తాడో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ఒకడు వస్తాడు మన దగ్గరికి, నిజంగా ఒకడు వస్తాడు. ఆడొచ్చి ఏ విధంగా అయితే మనం మెల్ట్ అయిపోతామో ఆ విధమైన అంశం పట్టుకుని వస్తాడు. హల్లెలూయా. ఏ అంశం అయితే మనల్ని పడగొడేస్తుందో, ఏ అంశానికైతే మనము పడిపోతామో అది చూసుకుని పంపిస్తాడు. అరే అబ్బాయి, ఈ స్క్రిప్ట్ నీది చూడు. ఇంతకుముందు డ్రామాలు వేసేవారు, నువ్వు వెళ్ళి ఇది మాట్లాడంటే పక్క నుంచి ఒక రైటర్ చెప్తుంటాడు. అది చెప్తుంటే మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగా అపవాది కూడా ఏం చేస్తాడంటే, అరే పలానా స్టీవెన్సన్, పలానా అనిల్ గారు వాక్యంలో మంచి పలానా బలపడిపోతున్నారు, అప్పుడే బైబిల్ తీస్తారండి, మంచి అధ్యాయం చదివేస్తున్నారు అనేసరికి వచ్చేస్తాడు. మీ బైబిల్ కంటే ముందు ఆడి దగ్గర ఉన్నది అంశం ఎలా ఉంటుంది అంటే స్టోరీ భలే ఉంటుంది. అవునా, నిజమా, అలాగా, నిజమే అంటాడు. ఇంకోటి ఉంటాడు, ఆడేం చేస్తాడంటే ఆడి తెల్లగొండబట్టి నేను మురుగుతో ఉండబట్టి నాడేం చేస్తాడంటే సగం మురికెట్టుకుని వస్తాడు మన దగ్గర. హల్లెలూయా. ఆ మురికిని మనం రాసి వెళ్ళిపోతాడు. మీకు తెలీదు, ఈరోజు ఆ మురికిని అంటించుకుంటే తర్వాత కోరుకోవాల్సింది మనమే. ఈరోజు ఆ మురికి దూడకుండా ఉంటే స్వేచ్ఛగా సేఫ్టీగా ఉండేది మనమే. హల్లెలూయా. చాలా మంది వాడు ఏదో గొడవ, లేకపోతే వాడు ఏదో ఆమె ఏదో ఎవరితో తెస్తుంది. ఎందుకు తెస్తుందో గొడవ, అతను ఎందుకు తెస్తాడో తెలియదు. అది మనకి ఏమీ తెలియకుండా మనం ఏం చేస్తామంటే వాడు మావాడు, వాడు మా అబ్బాయి, లేకపోతే వాడు మా తమ్ముడు, లేకపోతే మా చుట్టూ మా బంధువులు, మనం ఏం చేస్తామంటే వాడు చేసిన పాపంలో మనం కూడా క్రియలు పొందుకుంటాం. హల్లెలూయా. అసలు తెలివైన వాడు దైవని ఆజ్ఞ ఏమంటుంది? తొందరపడక నిర్ణయాన్ని తీసుకోకూడదు. హల్లెలూయా. ఒకడు వచ్చి మన దగ్గర నీరసంగా చెప్పేవాడు కలిగే పలానా నన్ను కొట్టాడంటే ఎందుకు కొట్టాడు? అసలు నిప్పు లేకుండా అదే ఏదంటారు, పొగ రాదు కదా. ఇప్పుడు పొగ వచ్చింది, నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది?
నిప్పు ఎలా వచ్చింది? ఎవరు తెచ్చేసారు? ఈ అంశం మన దగ్గర ఉన్నది. ఈ అంశం ఇచ్చేవాడు ఎవరు తెలుసా? ఇలాగా జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు తెలుసా? ఆయన ఒక్కడే. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు చెప్పిన ఆ పదాజ్ఞలు చూడండి. పదాజ్ఞల్లో ఉంటుంది చూడండి. నిర్మాకాండము 20 అధ్యాయం తీయండి, చదవండి. ఈ ఆజ్ఞలన్నీ నీ దేవుడైన యెహోవాను నేనే. హల్లెలూయా. ఏమంటాడండి? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఎవరికి చెప్తున్నాడు? ఎందుకో తెలుసా? ఈ దుష్టులకు, ఈ అపహాసకులకి, ఈ పాపంలో ఉన్న వారిని మనం దూరంగా ఉండడానికి. ఎందుకంటే మనల్ని అభివృద్ధి పరచడానికి, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి, మన జీవితంలో వెలుగు నింపడానికి ఆయన చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు ఏంటి? ఇది ఎవరి కొరకంటే ఈ ఆజ్ఞలన్నీ చదవము ఒకసారి. ఎవరించి చెప్పాను? నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే శత్రువు దగ్గర నుంచి వెలుపలికి రప్పించుతుంది నేనే. ఐగుప్తుకి శత్రువే వాడు. హల్లెలూయా. చదవమ్మా. 10 చదివే లైన్గా. నేల ఎందే గాని విగ్రహ ఆరాధన అనేది మనలోకి చూసారా? ఈ రోజు ఇంకా మనం వెలవలేదు. ఈ దుష్టాలోచనలే, ఇవి పాప మార్గంలే. దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు ఎవరైనా చుట్టూ ఎక్కడికైనా బయలుదేరి ఎదురు రావాలి మనం. ఇంకా ఏదైనా ఎవరైనా చనిపోతే ఇంకా సముద్రానికి వెళ్ళి రావాలి మనం. ఎవరికైనా ఏదైనా జరిగితే ముందు ఆ శిలక మన ఇంట్లోనే ఉండిపోయిందని చెప్పితే మోతేసామంటే మోతేసేస్తున్నారు ఈరోజు. దౌర్భాగ్యస్థితి. ఆకాశం అందే గాని, భూమి మీద గాని, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందు గాని ఏ రూపంలోనూ విగ్రహారాధన అనేది చేసుకోకూడదు. హల్లెలూయా. ఇవి దేవుని ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటి? విగ్రహారాధన నేనే, వేరొక దేవుడు లేడు. విగ్రహారాధన చేయకూడదు. ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదా? హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇవి చాలా ఇవి మనం మానుకోవాలంటే చాలా కష్టం. నరహత్య చేయకూడదు, ఒకరిని కొట్టకూడదు, ఒకరిని తిట్టకూడదు, ఒకరు దూషించకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచరించకూడదు. నీ పొరుగు వాడిది నీ పొరుగు వాడి మీద చూసారా? నీ పొరుగు వాడిది ఏది అయినది ఏది ఆశింపకూడదు. హల్లెలూయా. ఇందులో చూడండి ఎంత కఠినాత్మకమైన ఉన్నావో. ఒకరిని దూషించకూడదు, విచారించకూడదు, ఏది ఆశించకూడదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం. ఈ ఆజ్ఞలు ఎవరైతే
దేవుని యందు నిలబడి అవి పొందుకొని అవి ఆచరించగలుగుతాడో వాడు ఎలా ఉంటాడంట? వాడు ఎలా ఉంటాడు? నీటి కాలువల యోరను నాటబడిన వాడై అతడు నీటి కాలువల యోరను నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిన్నుడు. అతడు చేయనంతయు అతడు ఏ పని చేస్తే ఆ పని సఫలమగును. హల్లెలూయా. ఈ రోజు మనకి శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజు ఈ కన్నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఇరుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భయం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఎందుకంటే నువ్వు మాట్లాడేది లోక సంబంధం కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిలోను ఆలోచనలోను తలంపుల్లోను నువ్వు ఉన్నంత వరకు లోక సంబంధమైన క్రియలు మాత్రమే చూడగలుగుతావు. అదే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యుడు. నీకు అంటే ధన్యత కలిగిన జీవితం కలగాలి అంటే నువ్వు ఏది ధ్యానించాలి? ఆయన పరిశుద్ధ గ్రంథము నుండి. ఎందుకంటే ఆది అందే ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఏమై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పడిపోతున్నావు అంటే, ఈ రోజు నువ్వు కృంగిపోతున్నావు అంటే, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిని వెతకక కాదు, దేవుని వాక్యాన్ని కూడా ధ్యానించక నీ జీవితం అలాగే ఉండిపోయింది. ఎదుగులేదు, బతుకులేదు. నువ్వు ఇంక అలాగే ఉంటున్నావు. ఏ కారణం అంటే మన ఆలోచనలు ఎన్నున్నానంట వ్యర్థమంట. మన దగ్గర ఎంత ఉన్నా వ్యర్థమంట. చాలా మంది అంటారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారండి బాబు అంటారు. హల్లెలూయా. మీరు ఏం అలాగే ఎలా ఉండగలుగుతారండి బాబు, మేము తట్టుకోలేకపోతున్నామండి. దేవుడు ఏమంటున్నాడు? షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నా తెలుసా? నెబుకద్నెజరుతో దానియేలు 3వ గ్రంథంలో నా దేవుడు అని యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు నాకు లేడు. అలాగే వేరే దేవుడికి నేను ఈ రోజు శ్రమ వచ్చిందేనో, ఈ రోజు కష్టం వచ్చిందేనో, ఈ రోజు నువ్వు సంపేస్తావేనో, నాకు వేరే ఇదేమీ లేదు నాకు. అదే దానియేలు అక్కడ కూడా సింహార్గంలో వేసేవాళ్ళు చేస్తే వేసేసిన తర్వాత కూడా వేసేస్తామని చెప్పిన తర్వాత కూడా నేను రాజుకైతే మొక్కను, నువ్వు వేసే సింహార్గంలోనే వేసే, లేకపోతే మరొక చోటనే వేసే చెప్పే. కాకపోతే మా దేవుడు నన్ను రక్షించినా ఆయనే నాకు దేవుడు, ఈ రోజు నన్ను కాపాడినా కాపాడకపోయినా ఆయన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెగించారు. హల్లెలూయా. తెగించారు వాళ్ళు. శాస్త్రులు పరిచయం ఎందుకు? దానియేలు మీద గుళ్ళు. దానియేలు చక్కగా ఆ స్థానంలో దేవుని కటాక్షం, దేవుని కృప ఆవరించి ఉన్నది. అంచులంచు ఎదిగేస్తున్నాడు. దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. రాజు మంచి సలహాదారుడిగా అయిపోయాడు. హల్లెలూయా. యోసేపు దగ్గరకు వచ్చి ఒక స్త్రీ వచ్చింది, ఆ పాప చేయను అతను వద్దు, అయితే జైలేసే. యేసును లేసినట్టుగా ఉండిపోయారా? అద్భుతమైన రీతిలో దేవుడు హెచ్చించేశాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే అగ్నిలో 4వ వ్యక్తిగా వచ్చాడు దేవుడు. ఒకటే అన్నారు ఆ రాజుతో, అయ్యా నో ప్రాబ్లం అయ్యా, I have one God. He is the real God. ఖచ్చితంగా ఆయన నా నిజమైన దేవుడు. నేనైతే నన్ను విడిపిస్తాడు అనుకుంటున్నాను. నన్నైతే ఖచ్చితంగా మమ్మల్ని అయితే విడిపిస్తాడు అనుకుంటున్నాను. ఆయన జీవము కలిగిన తండ్రి, ఆయన చూచుచున్న తండ్రి. ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన వాళ్ళు చూసి సంతోషిస్తాడంట, ప్రహర్షిస్తుంటాడంట, హర్షిస్తుంటాడంట. ఎప్పుడు ఈరోజు
నీకు శ్రమ కలిగిందని వెనక్కిపోతున్నా, చేతగాని దాని వల్ల వెనక్కిపోతున్నా. హల్లెలూయా. ఈరోజు మనకు కష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఈరోజు మనకి ఒక ఇబ్బంది వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఈరోజు మనము చాలా కష్టాలు వచ్చాయని, కన్నీరు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని వెనక్కి పారిపోతాం. ఎంత దూరం పారిపోతాం, ఎంత దూరం పారిపోతాం, ఎంత దూరం పారిపోతాం. పారిపోయే కొలది నువ్వు ఎంత దూరం పరిగెడతావు అంత దూరం పరిగెట్టేంత ఓపిక నీ దగ్గర ఉండదు. ఎందుకంటే మానవ కొంత సమయానికి ఖచ్చితంగా సమస్యలు పోవాల్సిందే, ఖచ్చితంగా సొమ్మసిల్లు పోవాల్సిందే, అలసిపోవాల్సిందే, పడిపోవాల్సి వచ్చిందే. కానీ ప్రభు ఏమంటున్నాడు? పక్షిరాజు రెక్కలు ఉంటాయంట దేవుని కలిగిన వాడికి. నమ్మిన స్తోత్రం చెప్పండి. నూతన బలాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. అలిసిపోడట. పక్షిరాజు రెక్కలు కలిగి ఉంటాడంట, నూతన బలము చేత నింపబడతాడంట. ఈరోజు ఎంతమంది అండి ఈరోజు యెహోవా నామమున ఆ సంఘటన పట్టుకెళ్ళి ప్రార్థించేవారు కరువైపోయారు. ఒక బలమైన రీతిలో దేవుని వర్తమానాన్ని విని గ్రహింపలేక పడుకోవడానికి ఇష్టపడుతున్నారు, ముసుకేసుకుని పడుకోవడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే దాక్కోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రభువాను మోకరించి అగ్నిలో పడవేసినప్పుడు దేవుని వైపు కేకలు పెట్టిన శద్రకు మేషాకు అభిగ్రహాలు కనబడట్లేదు ఎవరికి. హల్లెలూయా. సింహాలు బోనులో పడినప్పుడు జీవము కలిగిన తండ్రి సజీవముగా దానియేలు తీసుకొచ్చిన మాటలు విన్నా అనేక మంది గ్రహించుకోలేక ఈ రోజుగా కూడా దేవుని ఎరిగి జీవించలేకపోతున్నారు, విమర్శిస్తున్నారు, నింద వేస్తున్నారు. బిడ్డలారా, రాజు దానియేలు కొరకు దానియేలుతో ఏమంటాడు తెలుసా? దానియేలు, నువ్వు నిత్యము ప్రార్థించే నీ జీవము కలిగిన తండ్రి నిన్ను రక్షించనా అని అడుగుతాడు. అదండి దేవుని కెపాసిటీ. హల్లెలూయా. ఎక్కడ కూడా వెనకలా వనకలా దేవుడు చూస్తున్నాడని ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, నన్ను విడిపిస్తాడు ఖచ్చితంగా. నేను ఇలాగున్నా, ఒకరోజు నేను కూడా ఒక విలువైన స్థానానికి వెళ్తాను, ఒకరోజు నేను కూడా ఒక బహుమానం పొందుకుంటాను, ఒకరోజు నేను కూడా ఒక గొప్ప ధన్యత పొందుకుంటాను. ఇలా నేను ఉంచడు నా దేవుడు, ఇలా నేను ఉండను. హల్లెలూయా. ఇలా నేను ఉండను, ఉంచడు నన్ను, అసలు ఆయన ఉంచడు. నాలో మళ్ళీ నన్ను నేను కడిగేంత వరకు, పరిపూర్ణంగా నేను సరెండర్ అయ్యేంత వరకు ఉంటానేమో. ఆ తర్వాత ఆయన కుమారుడిగా వీరికి పొందుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య గొప్పవాడు. ఈరోజు మనం పడిపోతున్నాం. ఈరోజు మనము మన జీవితాల్లోకి చీకటి తెచ్చుకుంటున్నాం, అభివృద్ధి లేకుండా పడిపోతున్నాం, మన జీవితాల్లో సంతోషం లేకుండా జీవిస్తున్నాం. ఎందుకో తెలుసా? 2 పడవల మీద ఉన్నాం, 2 ఆలోచనలతో బ్రతుకుతున్నాం, మత్సరపాటుతో బ్రతుకుతున్నాం. వినే వాక్యంలో జాగ్రత్త వినడానికి ఒప్పుకోవట్లేదు, ప్రార్థన చేయడానికి జాగ్రత్త ఉండట్లేదు, దేవుడు వాక్యం చెబుతుంటే వినుటకు జాగ్రత్త ఉండట్లేదు. చెప్తున్నాడు చూడండి, సామెతలు 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆజ్ఞను గైకొనివాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఆజ్ఞను గైకొనివాడు నన్ను కాపాడుకున్నాడు. చూసారా? ఆజ్ఞను కాపాడుకుంటే బ్రతుకుతున్నాడు. ప్రవర్తన విషయంలోనూ ఆజ్ఞను విడిచిపెట్టి అజాగ్రత్తగా ఉండి
ఈ దుష్టుల దగ్గరికి వెళ్ళి, ఈ పాపం చేసిన వారి దగ్గరికి వెళ్ళి, ఈ అపహాసులు కూర్చున్నదని అవునా ఇలాగా అలాగా అని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని ఇలాగ నువ్వు విన్నదాన్ని పాడు చేసుకుంటే మరణమే. పిండేస్తాడు అపవాదిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి మిమ్మల్ని అడగండి లోపల నుంచి దేవునితో, నిజంగా నీలో వాక్యం ఉందా? చదువున్నా లేకపోయినా వినగలుగుతున్నావు కదా, చూడగలుగుతున్నావు కదా. విన్నది ఏంటి? ఏం చెప్తున్నారు ఇక్కడ? అరికథ బుర్రకథ కాదు, నీ జీవితానికి సంబంధించినటువంటి జీవాన్ని పోయబడుతుంది. హల్లెలూయా. ఎందుకు? వాక్యం జీవమై ఉంది, జీవము వెలుగే ఉంది లోకానికి. ఈరోజు అది గ్రహించుకోలేని తత్వం మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వినేది కూడా అత్యాగ్రతే, అది జ్ఞాపకం ఉంచుకోవడంలో కూడా అత్యాగ్రతే, ప్రార్థన చేయాలంటే అజ్ఞాగ్రతే. ఇంకా అబద్ధపు బ్రతుకులోనే అజాగ్రత్తగానే ఉంటున్నాం. జాగ్రత్త పడాలని ఒక్క ఆలోచన కూడా మనకు రావట్లేదంటే నువ్వు ఇంకా దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లా, దేవుని వాక్యం విన్నదానికి విలువనివ్వట్లా. అలా చెప్తారు, అలా వాక్కుంటారు అనుకుంటే ఒక రోజు మనము పాతాళానికి వేయబడినప్పుడు అగ్ని ఆరదు, పురుగు సావదు. అమ్మో అయ్యో బాబోయ్ అని నువ్వు ఎంత మొర్ర పెట్టినా నిన్ను రక్షించువాడు నీ చెవుల్లో నుంచి కూడా శబ్దం బయటికి రాదు. నీతిమంతుడిగా నువ్వు ఉంటే నీ చిటికి నేలు అంట ఇలా నీటిలో ముంచితే పాతాళంలో ఉన్నవాడికి దాహం తీరుతుందంట. చూసుకో, ఎంత గొప్ప క్రియ అది. నీతిమంతుడిగా గాయాలు పాలైనా, నిందల పాలైనా, నమ్మిన సిద్ధాంతాన్ని, విన్న ఆజ్ఞలను, విధులను నిర్వర్తించి పాపము చేయక, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించక, దేవుని ఆజ్ఞను పెడచెవి పెట్టక, విన్న దాని ప్రకారము నిలబడగలిగితే, విన్న దాని ప్రకారము చూడగలిగితే, అందుకే ప్రభువు అన్నాడు సామెతలు 3:1 నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. హల్లెలూయా. సామెతలు 3:1 చదవండి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. అనిల్ చదువుతాడు. నా కుమారుడా లేచి నిలబడు. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఉంది. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. అక్కడ కుమారుడు ప్లేస్ లో కుమార్తె. కానీ ఎవరు ఏమైనా కానీ, స్త్రీ అయినా పురుషుడైనా కానీ, అక్కడ చెప్పిన మాట ఏంటి? ఉపదేశము. ఈ ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. యెషయా గ్రంథం 51 ఉంటుంది, 4వ వచనంలో. ఉపదేశము దేవుని యొద్ద నుంచి వస్తుంది. వాక్యం ఆయన దగ్గర ఉంది, వాక్యం ఆయనే ఉన్నాడు. మేము చెప్తున్నాం మీరు అనుకుంటున్నారు, మేము కాదు, మేము కేవలం నోటు పోర ఆయన ప్రతినిధులు మాత్రమే. కానీ మా నోటి నుండి వచ్చి ప్రతిది కూడా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకుని మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. వింటున్న మీకైనా గ్రహించుకుని నిలబడమని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న ఉపదేశమును ఏది కూడా మనం మరవకూడదు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఈరోజు అది లేదు మన దగ్గర. నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఎంత శ్రమైనా మొయ్యగలగాలనే తప్పనుంటుంది, కానీ
ఈ భారము యెహోవా మీద మోపాలనే మాట ఒక్కరు కూడా అర్థం కావట్లేదు. ఆయన ఏమంటాడు, అరే బాబు నీకు ఈ భారాన్ని పోయినావు. 55:22 వచ్చిన కీర్తనలో అంటాడు, ఈ భారాన్ని యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఒక సమస్య ఉంది, ఒక భారం ఉంది. ఆ భారం కొరకు నీకు దేవుడు వాక్యం ఉంది, ఆయన చెప్తున్న మాట ఉంది. నువ్వు మొయ్యలేవు, నీకు బదులుగా నేను నిన్ను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు చెప్పే ఏ మాట కూడా వ్యర్థమైనదైతే మాత్రమో కాదు, వ్యర్థమైనదైతే మాత్రమో. ఈరోజు అది వినక, ఆ వాక్యం లేక, ఆ ఆజ్ఞలు విడిచిపెట్టడం వల్లే ఈరోజు మనకు కలుగుతున్నటువంటి కీడులు, మన జీవితాల్లో ఎదుగు బదుగు లేకపోవడానికి, మన జీవితంలో జ్ఞానం లేకపోవడానికి, మనము అభివృద్ధి పడకపోవడానికి, ఈ రోజు మనకు సంతోషం అనేది చూడకపోవడానికి, కన్నీటితోనే దుఃఖముతోనే ఇరుకులను ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలను, ఆజ్ఞలను, ఉపదేశం అంగీకరించక, వినక, పోక, దాన్ని దాచుకోక, ధ్యానించక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 16:3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 16:17 వచనం చూడండి. చదవమ్మా. యథార్థవంతులకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక 19:16 చదివాం. ఏం చదివాం? ఆయన ఆజ్ఞలను ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఆ ప్రవర్తన సరిలేనాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. చూడండి, తన కింద సామెతలు 21:23, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును చెప్పాలా? చదవమ్మా. 21:23 సామెతలు 21:23 నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. హల్లెలూయా. ఇప్పుడు చివరి మాట చూడు. యెహెజ్కేలు గ్రంథం 33:5 వచనం. యెహెజ్కేలు గ్రంథము 33:5 వచనం చదువు. వినయుడు వాడు జాగ్రత్త పడకపోయాను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలాగనగా వాడు జాగ్రత్త పడిన యెడల తన ప్రాణమును రక్షించుకొను. హల్లెలూయా. ఇది అండర్లైన్ చేసుకోండి జీవితంలో. ఇప్పుడు చెప్పిన ప్రతి మాట బైబిల్ చదివిన వారైతే సామెతలు 21:23 అయినా, సామెతలు 16:17 అయినా, యెహెజ్కేలు గ్రంథం 33:5 అయినా అండర్లైన్ చేసుకో. ఇది నీకే నేను కేవలం చెప్తున్నా. ఈ రోజు ఇక్కడే మీ అందరికీ చెప్తున్నా. ఎట్టకారంగా ఉండొచ్చు, దైవజనుల మాట అంటే, దైవజనుల వాక్యం అంటే ఈరోజు ఎరుతనంగా ఉండొచ్చు. వాడు అలాగే వాగుతాడు అనుకోవచ్చు, వాడు అలాగే చెప్తాడు అనుకోవచ్చు.
కానీ ఒక దినాన్న ఆ మాట ఎప్పుడు గుర్తుకొస్తుందంటే మన జీవితంలో అభివృద్ధి లేనప్పుడు, హల్లెలూయా, మన జీవితంలో సంతోషం లేనప్పుడు, మన జీవితము నశించిపోయినప్పుడు. ఈరోజు మన నోటి మాటలు కమ్మగా ఉంటాయి. ఈరోజు దేవుడు చెప్తున్న ప్రతి మాటను తిరస్కరించడం చాలా సంతోషంగా ఉంటది. మందిరం గుడ్డు సాగు చెప్పి ఎగ్గొట్టడం ఇంకా బలంగా ఉంటది. ఒక్క రోజు తీర్పు తీర్చబడినప్పుడు, గాయం కలిగినప్పుడు, ఆ గాయానికి తగిన మందు ఎక్కడికి వెళ్ళినా దొరకదో, అది దేవుడి వాక్యముతోనే మన గాయం కట్టబడాలి. నమ్మిన స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ఇది నాటే, ఈరోజు ఈ వాక్యం నాకే వరకే మాట్లాడింది. ప్రభువా నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని తప్పన పడి ఒంటరిగా పోయి బైబిల్ చదివి మోకరించి స్తుతులు చెప్పి ఆయనకి స్తోత్రార్పణ చెల్లిస్తూ ప్రార్థన చేసి నిన్ను నీవుగా నీ హృదయాన్ని దేవుడి ఉపదేశం వైపు అంగీకరిస్తే జ్ఞానవంతులు అవుతావు, బుద్ధిమంతులు అవుతావు. దేవుడు ఉన్నతమైన స్థితిలో ప్రార్థన అజాగ్రత్తగా, వాక్యాన్ని అజాగ్రత్తగా, దేవుని కట్టడలను ఆజ్ఞలను అజాగ్రత్తగా చేసుకో నిలబెట్టుకుంటాం. అగ్నిలో నుంచి విడిపించబడిన షద్రక్, మేషకు, సింహాల గుహలో నుంచి విడిపించబడిన దానియేలు, ఈ రోజు ఇదిగో బందీగా వెళ్ళిపోయినటువంటి యోసేపు కేవలము దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. వారు బ్రతికారు. అజాగ్రత్త అనేది వారిలో లేదు. వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వైపు నిలబడ్డారు. దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. దేవుడు వారిని హెచ్చించాడు. వారి జీవితాన్ని సంతోషపరిచాడు. వారి జీవితాన్ని అభివృద్ధిపరిచాడు. వారి జీవితంలో సంతోషంతో నింపి బలపరిచాడు. వారు ఉన్నత శిఖరం మీద నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏం కావాలో, ఏం కోల్పోతున్నామో, దేని వల్ల కృంగిపోతున్నామో, దేని వల్ల దేవునికి దూరం అయిపోతున్నామో, దేవుడు దుష్టులకి ఎందుకు మనం దగ్గర అయిపోతున్నామో, పాపులకు ఎందుకు దగ్గర అయిపోతున్నామో, అపహాస్యులతో మనం ఎందుకు తిరుగుతున్నామో, ఒక్కసారి మనం ఒకరినొకరిని ప్రశ్నించుకోక దేవుని దగ్గర వెయ్యి ప్రశ్న, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఈ లోకంలో ఉన్న వారి నుండి వేరు చేసి నీ ధర్మశాస్త్రానికి, నీ ఆజ్ఞలకు, నీ కట్టడాలకు, నీ విధులకు దగ్గర చేసి నిరంతరం నీతో బ్రతికే జీవితానికి ఇవ్వాలి. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా